హార్మోన్ థెరపీ అంటే ట్యాబ్లెట్ రూపంలో మనం ఇచ్చే మెడిసిన్ అనమాట. సో కొంతమందికి ఏంటంటే స్ట్రాంగ్ హార్మోన్ పాజిటివిటీ ఉంటుంది క్యాన్సర్ కణాలలో. సో అలా ఉన్న వాళ్ళకి మనం ఈ హార్మోన్ థెరపీ పెట్టినప్పుడు క్యాన్సర్ గ్రోత్ని చాలా వరకు కంట్రోల్ చేయటం జరుగుతుంది. హార్మోన్ థెరపీ ట్యాబ్లెట్స్ ఒక 5 నుంచి 10 ఏళ్ల పాటు పెడుతుంటే రికరెన్స్ రేట్స్ మనకు చాలా తక్కువ ఉంటున్నాయి. హార్మోన్ ట్యాబ్లెట్స్ బాడీలోని హార్మోన్ ప్రొడక్షన్ని ఆప్ చేయటానికి అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం బ్రెస్ట్లో టెమాక్సిఫెన్ కానీ లెట్రజోల్ కానీ ఇట్లాంటివి వాడుతుంటాం. ఈ ట్యాబ్లెట్స్ ఏంటి, మనకి లోపల ఒక ఈస్ట్రోజన్ రెసెప్టార్స్ని మాడ్యులేట్ చేసే విధంగా, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ని ఆపే విధంగా ఈ ట్యాబ్లెట్స్ పెట్టి బాడీలోని ఈస్ట్రోజన్ లెవెల్స్ కంట్రోల్ చేసి, సో హార్మోన్ డిపెండెంట్ గ్రోత్ని మనం యాక్చువల్గా కంట్రోల్ చేసి ఇన్హిబిట్ చేయగలుగుతున్నాం. హార్మోన్ థెరపీ అవసరమా లేదా అన్నది ఐహెచ్సి రిపోర్ట్ని బట్టి ఉంటుంది. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సరే చూసుకుంటే వాళ్ళ ఐహెచ్సి రిపోర్ట్ ఏంటి అన్న దాన్ని బట్టి హార్మోన్ థెరపీ అవసరమా కాదా అని చెప్పొచ్చు. ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటే హార్మోన్ థెరపీ వాడతాం. సో హార్మోన్ థెరపీ వాడుతున్నప్పుడు పేషెంట్స్కి ఇది చిన్నగా మనకి క్లాట్స్ ఫార్మేషన్ ఉండొచ్చు, లేకపోతే ఏంటంటే గర్భాశయ బ్లీడింగ్ కొంత ఎక్కువ అవుతుంది కొంతమందికి. ఇప్పుడు టెమాక్సిఫెన్ మీద పెట్టిన పేషెంట్స్లలో గర్భాశయ బ్లీడింగ్, మెన్స్ట్రువల్ బ్లీడ్ బాగా హెవీగా అవటము, అన్కంట్రోల్డ్గా ఉండటము ఇట్లాంటివి జరిగినప్పుడు మేము స్కానింగ్ చేసి ఎండోమెట్రియల్ పొర ఎంత ఉంది దాని థిక్నెస్ని బట్టి మిగతా ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వేరే రకం హార్మోన్ థెరపీ లైక్ లెట్రజోల్ అంటాము, సో అరోమేటేజ్ ఇన్హిబిటర్స్ అంటాము. ఇవి వాడినప్పుడు ఏంటంటే బోన్ వీక్నింగ్ బాగా ఉంటుంది, అంటే బోన్స్ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోతుంటుంది. దానికి సబ్స్టిట్యూట్గా మేము 6 నెలలకు ఒకసారి ఎముక గట్టిపడటానికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం.